ప్రతి మతానికి ప్రత్యేకంగా దేవతలు, పూజా విధానాలు, ఆచారాలు, కర్మకాండలు ఉన్నాయి. ఆధ్యాత్మికత అలా కాక పరతత్వానికి ఏ పేర్లను గాని, గుణగణాలను గాని ఆపాదించదు. ఆధ్యాత్మికత ఆచారాలను, కర్మకాండలను ప్రత్యేకంగా పేర్కొనదు. వాటిని అనుసరించి తీరాలని బలవంతం చేయదు. ఆధ్యాత్మికతలో చేయవలసినదంతా సుఖాసనంలో హాయిగా కళ్ళు మూసుకుని కూర్చొని బయటి ప్రపంచం మీద నుండి దృష్టిని హృదయం వైపు మళ్లించి అక్కడ నెలకొని ఉన్న పరమాత్మ నుండి ప్రసరిస్తున్న దివ్యకాంతిపై ధ్యానం చెయ్యటమే. ఇక్కడ ప్రహసనం గాని, దిగ్భ్రమ కలిగించేవి గాని ఏవీ ఉండవు. కొన్ని మతాల్లో వలె చమత్కారమని చెప్పదగినవి ఇక్కడ ఉండవు. ఇక్కడ పరతత్వం వైపు నిజమైన శోధన మాత్రమే ఉంటుంది.